హాయ్ ఆల్, బాగున్నారా అండి? ఈ 2026లో మొదటిగా వచ్చే పండుగ అంటే అది భోగి పండుగ అని మాత్రమే కదా. ఈ భోగి పండుగ రోజు మనం భోగి రోజు అయితే ఏం చేస్తాం, పొద్దున్న లేసి మంటలు వేసుకుంటాం, భోగి మంటలు. తర్వాత ఏం చేస్తాం, భోగి పళ్ళు అనేది పిల్లలకి పోస్తూ ఉంటాము. ఇంకా తూర్పు వైపుగా కూర్చోబెట్టి తూర్పు వైపుగా కుర్చీ వేసుకొని కూర్చోబెట్టుకోవాలండి. మా బాబుని అలాగే కూర్చోబెట్టుకున్నా. ఇంకా మొదటి ఎవరు పోయాలి పిల్లలకి అని అంటే మొదటిగా తల్లే పోయాలండి. అందుకని మొదటిగా నేనే పోసాను. ఇంకా నెక్స్ట్ ఇంట్లో ఉన్న వాళ్ళు రిలేటివ్స్ అందరూ, మన చుట్టాలందరూ పోయొచ్చు అనమాట. నెక్స్ట్ మా అమ్మ, ఇలా అందరూ ఒక్కొక్కరుగా వచ్చి పోస్తూ ఉన్నారనమాట. అసలు మా పండుగ అయితే ఏం అర్థం కావట్లేదండి. అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది అలా చూస్తూ ఉన్నాడు. ఇంకా మా ఇంటి పక్కన వాళ్ళు కూడా వచ్చారండి, వాళ్ళ పిల్లలు తీసుకొని. అయితే ఇంకా మా వదిన కూడా ఇలా వాళ్ళ అల్లుడికి భోగి పళ్ళు అనేది పోసిందండి. యాక్చువల్గా చెప్పాలంటే ఇదే మా పండుగకి ఫస్ట్ టైం ఇలా భోగి పళ్ళు అనేది పోస్తున్నాము. ఏంటి అంటే ఫస్ట్ 2 years కూడా కొన్ని సిచ్యువేషన్స్ వల్ల భోగి పళ్ళు అనేవి పోయలేదన్నమాట. ఇదే ఫస్ట్. ఎలా కూర్చుంటాడో, ఎక్కువ ఏడుస్తాడేమో, చిరాకు చేస్తాడేమో అని అయితే అనుకున్నానండి. కానీ ఏం చేయలేదు, చాలా గుడ్ బాయ్గా అలా సైలెంట్గానే కూర్చున్నాడు. నెక్స్ట్ మా డాడీ కూడా వచ్చి ఇలాగ భోగి పళ్ళు అనేది పోసుకున్నారు. ఇలా పోసిన తర్వాత వాడికైతే ఇది కొత్త కదా, వాడు సైలెంట్గానే ఉంటాడని అనుకోలే. ఇంకా మా వదిన వాళ్ళ అమ్మ కూడా వచ్చి భోగి పళ్ళు అనేది పోసిందండి మా బాబుకి. ఇంకా ఇలా అయ్యాక మనమైతే ఇది దేనికి ఎక్కువ తీస్తామంటే, పిల్లలకి ఎలాంటి దిష్టి దోషాలు ఏమైనా ఉన్నా సరే అవి తొలగిపోవాలని చెప్పి భోగి పళ్ళు అనేది పోసుకుంటాము. నెక్స్ట్ మా అన్నయ్య అయితే వచ్చాడు. మా అన్నయ్య వచ్చి వాళ్ళ అల్లుడికి ఇలానే భోగి పళ్ళు అనేది పోసుకున్నారనమాట. అదేనండి, ఇంకా అందరం ఇలా వచ్చి పోసేసాము, అయిపోయింది. అంటే చుట్టాల వరకు అయితే మేము పోసేసాము. ఇంకా నెక్స్ట్ పక్కన వాళ్ళు అయితే పిలుచుకున్నాం కదా, వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని తీసుకుని అయితే వచ్చారండి. ఇంకా వాళ్ళ పిల్లలకి మా బాబేమో మధ్యలోంచి అవన్నీ తీసి అందిస్తూ ఉన్నాడు. కాకపోతే వాళ్ళు కూడా కొత్తగా అన్నట్టు చూస్తున్నారు. మా పక్కన వాళ్ళు ఇప్పుడు చుట్టాలు అయిపోయారు కదా, నెక్స్ట్ పక్కన వాళ్ళందరూ కూడా వచ్చి ఇలాగా భోగి పళ్ళు అనేది బాబుకి పోయాలన్నమాట. అదే పోస్తున్నారండి. ఇంక ఇలా ఇంటి దగ్గరలో ఉన్న వాళ్ళు అందరూ వచ్చి కూడా లైన్గా ఒక్కొక్కరుగా పోస్తున్నారు. నెక్స్ట్ మా వదినేమొచ్చి వచ్చిన ముత్తైదులకి బొట్టు పెట్టి తాంబూలం అయితే ఇచ్చిందండి. వాళ్ళని ఉట్టి చేత్తో అయితే పంపించకూడదు. ఇంకా పిల్లలకి ఏమి ఇవ్వాలి అని అంటే, మా అమ్మమ్మ వాళ్ళ సైడ్ ఏం చేస్తామంటే, బాబుకి ఇలా భోగి పళ్ళు అనేది పోస్తాం కదండి, ఆ పళ్ళు అవన్నీ కింద పడతాయి కదా, ఆ పిల్లలు ఏమొచ్చి వాళ్ళకి ఏమి ఇష్టమో అవన్నీ కింద ఏరుకుంటారనమాట. కాకపోతే ఇప్పుడు మా అమ్మ వాళ్ళు ఉండే ప్రెసెంట్ ఏంటంటే తమిళనాడు సైడ్ ఉంటున్నారు. అందువల్ల వీళ్ళకి ఇలాంటి కల్చర్ అన్నీ తెలియదు. మనకి మామూలుగా అంటే తెలంగాణ సైడ్, ఆంధ్ర సైడ్ ఎక్కువ చేసుకుంటాం కదా, అందుకని వీళ్ళకి ఆ పద్ధతి తెలియక ఆ పిల్లలకి అవన్నీ తెలియవన్నమాట. మా అమ్మ వాళ్ళ ఊర్లోనైతే ఇలానే జరుపుకుంటామండి భోగి పళ్ళు అనేది. తర్వాత ఇది ఏ టైంకి అనేది జరుపుకోవాలి, ఎప్పుడు చెయ్యాలి, మళ్ళీ ఎన్నో సంవత్సరం వరకు ఇవి చేయొచ్చు అని అంటే, మామూలుగా ఇది సాయంత్రం టైంలోనే చేసుకుంటామండి. ఇలా సాయంత్రం టైం అప్పుడే అంటే 4:30, 5 ఆ టైం నుంచి సాయంత్రం 7:30, 8 వరకు కూడా చేసుకోవచ్చు. 8 లోపల లేదంటే 7 లోపలనే చేసుకుంటామన్నమాట మా ఊరి సైడ్ అయితే. ఇంకా ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క పద్ధతి అలా ఉంటుంది కదండి, అదనమాట. ఇప్పుడు ఈ భోగి పళ్ళు అనేవి 11 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా మనం పోసుకోవచ్చు అండి భోగి పళ్ళు. ఇంకా మా బాబేమో ముద్దుగా అందరికీ బాయ్ చెప్తూ పంపించేశాడు. వాడి బాధ ఏంటంటే ఎప్పుడెప్పుడు నన్ను దింపుతారు, నేను దిగుతానా అని వాడికి ఉన్నట్టుంది. ఇంకా అదేనండి, ఇలా అయితే చేసుకున్నామన్నమాట భోగి పళ్ళు. నెక్స్ట్ ఏమో ఇంకా తర్వాత మంగళహారతి ఇవ్వడమేనండి. ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత అలానే కూర్చోబెట్టి లాస్ట్ మేము మంగళహారతితో ఎండ్ చేసుకుంటాము. ఇక్కడైతే మా అమ్మకి ఎటువంటి పాటలు అన్నీ ఏం రావండి, మాకేం పాటలు రావు. జస్ట్ మేము మంగళహారతి తీసి
దిష్టి తీస్తాం. ఇంకా కింద పళ్ళు ఇవన్నీ ఉంటాయి కదండి, అవన్నీ కూడా తీసి చెట్టు మొదట్లో కానీ లేదా పారే నీటిలో అయినా సరే మనం కలిపేయచ్చు అనమాట. అంతేనండి. నా వీడియో మీకు ఎలా నచ్చిందనేది కమెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి.